సైన్స్ ఈరోజు బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో మనం ఈ ఒక్క టాపిక్ నేర్చుకుందాం. ఈ ఒక్క టాపిక్లోనే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కోన్ ప్రెజరింగ్ టెక్నిక్స్, కోన్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ కోన్ని ఎలా పట్టుకోవాలి ప్లస్ ఎలా ప్రెజర్ చేయాలి అది చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్లో లైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, డాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాట్స్తో డిజైన్. ఓకే, డ్రాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాప్స్. ఇప్పుడు మీకు ఏం తెలియాలి అంటే డ్రాప్స్ అంటే ఏంటి, వాటర్ డ్రాప్స్, టియర్ డ్రాప్స్, రెయిన్ డ్రాప్స్, ఇవి డిఫరెంట్ టైప్స్. లైన్స్, థిక్ లైన్స్, థిన్ లైన్స్, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. ఓకే, హమ్స్తో దగ్గరగా వచ్చే కర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, కోన్ ఎలా పట్టుకున్నాను తెలుసా, ఒక పెన్లా పట్టుకున్నాను అనమాట. ఓకే, మనం డిఫరెంట్ స్టైల్స్గా రాస్తూ ఉంటాం కదా, మనం ఏం చేస్తాం, పెన్ని నార్మల్గా పట్టుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి కోన్ని మనం ప్రెజర్ చేస్తున్నాం, లైట్గా ప్రెజర్ చేస్తున్నాం. ఎప్పుడైతే థిక్ లైన్ కావాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇస్తున్నాం, థిన్ లైన్ కావాలి అనుకున్నప్పుడు స్లైట్లీ మనం ప్రెజర్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి నేను పిన్ పాయింట్ దగ్గర పట్టుకుంటున్నాను చూడండి. ఇట్స్ డిపెండ్స్ అనేది అంటే ఒక హ్యాండ్కి ఎలా ఫ్రీగా మూవ్ అవుతుందో దాన్ని బట్టి అనమాట. ఫ్రీ హ్యాండ్ కూడా ఏం చేస్తాడు అంటే నాక్ దగ్గర పట్టుకుంటున్నాడు. ఓకే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే కోన్ని 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకొని ప్రెజర్ చేస్తాడనమాట. ఇట్స్ డిపెండ్స్ అనేది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి మనం కోన్ అనేది ప్రెజరింగ్లో యూజ్ చేసి మనం లైన్స్ అనేది డ్రా చేస్తాం. ఓకే, చూడండి లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను నేను. ఫస్ట్ థిన్ లైన్స్, నెక్స్ట్ కొంచెం థిక్ లైన్స్, నెక్స్ట్ 2 థిన్ లైన్స్ మధ్యలో ఫిల్లింగ్ చేసి ఒక బోల్డ్ థిక్ లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ డాట్స్ ఎలా వేసానో చూసారా. డాట్స్ అనేవి ఒక చోటే కోన్ని పెట్టి ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేసిన తర్వాత వాటిని సైజెస్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా డిజైన్ని ఫామ్ చేసుకోవాలి. లైన్స్లో హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, స్లాంటింగ్ లైన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్స్లో వచ్చేసి వాటర్ డ్రాప్స్, టియర్ డ్రాప్స్, రెయిన్ డ్రాప్స్, ఇవన్నీ ఉంటాయి. రెయిన్ డ్రాప్స్ పైనుంచి కిందకు వచ్చేసరికి షేప్ వేరేలా ఉంటుంది. ఓకే, మనం నార్మల్గా వాటర్తో ఆడేటప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో మనం ఫ్లో చేసినప్పుడు డ్రాప్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మనం డిజైన్ వేసే బట్టి.